తర్వాత పట్టుబడ్డాడు. ఇందును గురించి రాజు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాటలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. అమ్మ ఎవరికి? మనకు, మనందరికీ లభించడానికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుతాయి. క్రీస్తు మన కోసం, ఎవరి కోసము? మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద రాయబడిన మాట ఏంటంటే, ఇతని గురించి ప్రాణు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దేని మీద సిలువ వేయబడ్డాడో చెప్పండి. ప్రాణు మీద ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక్కడ ఏమంటున్నది అంటే వాక్యంలో, ప్రాణు మీద ఎవరైతే వేలాడబడతారో వారు శాపగ్రస్తులు. వారందరూ ఎవరు? శాపగ్రస్తులు. ఇప్పుడు ఎవరు వేలాడబడ్డారు? ప్రాణు మీద సిలువ మీద ఎవరు వేలాడబడ్డారు చెప్పండి. అమ్మా, ఎవరు వేలాడబడ్డారు? యేసే వేలాడబడ్డారు. చెప్పాలంటే ఎవరు వేలాడబడాలంటే మనందరము వేలాడబడాలి. మనందరము కూడా ఏమయ్యామంటే శాపగ్రస్తులు. శాపంలో పాపంలో ఉన్న మనలను క్రీస్తు ఏం చేస్తాడంటే ఆయన శాపముగా మారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అదే మాట కనపడుతుంది కదా, క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. ఎవరి కోసము? మన కోసం, మనందరి కోసం ఆయన శాపమై మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపం ఆయన విమోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, శాపం అంటే ఏంటి? శాపం, శాపం అంటే ఏంటి? శాపము లేక ఇంకా వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటది? ధర్మశాస్త్రం యొక్క శాపం. మనం చూస్తున్నట్లయితే ఆది కాండంలో మొట్టమొదట దేవుడు ఒక శాప వచనాన్ని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. చదువుదాం చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. లేదా 16-17 వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినగలుగునా నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆశీర్వాదము మాట, శాపము మాట చెప్పండి. ఆశీర్వాదం ఉందా అందులో? శాపం ఉందా? శాపం. ఏమన్నాడంటే దేవుడు ఆదాముతో, నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవునికి స్తోత్రం. అది దేవుడి